మరి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు, పాత మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి వీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి సభాముఖంగా మనం చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ శాసన సభ్యులు నాకు వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు కానీ ఇరిగేషన్ పనులు కానీ ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి, పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊహకందినవి. నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్ అట, ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు, గుట్ట మీద రోప్ వేస్తున్నాడు. మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టిట్యున్సీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను. మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈరోజు మనం మొదలుపెట్టిన పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, పొనుగోడు 6 కోట్ల రూపాయలు, బక్కాయికుంట కాంచనపల్లి 20 కోట్ల రూపాయలు, నార్సింగపట్ల దోమలపల్లి మరి 16 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టినాం. అదేవిధంగా హై లెవెల్ కాలువకి మీ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు టైగర్ వెంకన్న అడిగినట్టుగా 442 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు 92 కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది. తప్పనిసరిగా మంజూరికి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా భీమసముద్రం చెర్లపల్లి ఎంటీబీ 26 కోట్లు ప్రపోజల్ ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. తప్పనిసరిగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి, సర్వశక్తులు ఉడ్డిస్తా అని చెప్పి కూడా మీకు సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ 3 కాలువలు కూడా 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే ఆ పనులు వేగవంతంగా చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ, ఈ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడింది ఆశ్చర్యపోతా. అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు. సరే, రాష్ట్ర విషయాలు నేను మళ్ళీ చివరికి వస్తా. ఏదుల డిండి ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు, ప్రత్యేకంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి 1800 కోట్లు మంజూరు చేసి 3.5 లక్షల ఆయకట్టు వచ్చే ఈ స్కీమ్ ని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను ఎంతో సంతృప్తి, సంతోషంతో నేను మనవి చేస్తున్నానని చెప్పి మనవిస్తాను. అదేవిధంగా మూసీ పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము.
మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్ చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా అది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్లో ఈ సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో ఈ టెన్యూర్లో ఈ టర్మ్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటి పాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ కానీ ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నామని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది, దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్ల ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింత్రియాల లిఫ్టు రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు ఒక 15 పనులు అడిగిండు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా అది మంజూరు చేసి
దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యుల్ గారు అడిగారు. తప్పనిసరిగా ఇది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు. తప్పనిసరిగా చేపడతాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఓకే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి ఇది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి